వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఐశ్వర్య లక్ష్మి నటి ఈమట పెళ్లి చేసుకోదట. పెళ్లి చేసుకోవడం ఎందుకు, విడిపోవడం ఎందుకు, ఇంకా పెళ్లి చేసుకోవడం కంటే నచ్చినోడు దొరికితే ఇద్దరి మధ్య అవగాహన గౌరవం ఉంటే సహజీవనం చేస్తాం, గదే బెస్ట్ అని చెప్తోంది. ఇలాంటి వాళ్ళ మాటలిని వీళ్ళు సెలబ్రిటీలు అనుకొని యూత్ వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటారు. పెళ్లి చేసుకొని విడిపోవడం కంటే సహజీవనం చేయడం మంచిదట. ఇది ఒక ఐశ్వర్యలక్ష్మి నటి చెప్తున్న మాటలే కాదు, ప్రస్తుత సమాజంలో చర్చకొస్తున్న అంశం కూడా. అయితే ఇది కేవలం పెళ్లి మంచిదా, సహజీవనం మంచిదా అనే ప్రశ్న మాత్రం కాదు. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు గౌరవించుకుంటూ బాధ్యతను స్వీకరిస్తూ పరస్పర సమ్మతితో జీవించగలరా అనేదే అసలు ప్రశ్న. పెళ్లి అనేది భారతీయ సమాజంలో కేవలం ఇద్దరు వ్యక్తుల సంబంధం మాత్రమే కాదు. కుటుంబాలు, సాంప్రదాయాలు, సామాజిక బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు, ఇలా అనేక అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అందుకే పెళ్లి తర్వాత ఎలాంటి విభేదాలు వచ్చినా, లేకపోతే ఇద్దరి మధ్య ఏదైనా పడకపోయినా పెద్దలందరూ కూర్చొని మాట్లాడి పెళ్లి యొక్క విలువ ఏంటి అనేది చెప్పి వాళ్ళని కలిసి ఉండేటట్టుగా చేస్తారు. ఆ కలిసి ఉన్న జంట పిల్లలు పుట్టిన తర్వాత ఒక బాధ్యతాయుతమైన జీవన విధానంలోకి వెళ్తారు. ఇక సహజీవనం ఏందో పెళ్లి తర్వాత జరగాల్సినవి అన్ని పెళ్లికి ముందు జరిగించుకొని ఇది చాలా గొప్పది అని చెప్పడం మూర్ఖత్వం. సహజీవనం అంటే ఏమనుకుంటారంటే బాధ్యతలు ఉండవు, అలాగే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది, గౌరవం ఉంటుంది, భవిష్యత్తు ప్రణాళికలు, విడిపోవాల్సి వస్తే ఈజీగా విడిపోవచ్చు అనే పిచ్చి పిచ్చి ఆలోచన. ఓకే, మీరు సహజీవనంలో ఉంటారు, పోరగాళ్ళు పుడతారు. ఆ పోరగాళ్ళకి తల్లిదండ్రులు ఎవరు? భార్యాభర్తలు అయితే అమ్మా నాన్న ఉంటారు, కానీ సహజీవనం చేస్తున్నప్పుడు ఏంటిది? నీకు ఆడు నచ్చడు, మధ్యలో వెళ్ళిపోతావు. కన్న పోరగాళ్ళు మీరు ఎట్లా చచ్చినా పుట్టిన పిల్లల భావోద్వేగ భద్రతను కాపాడాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. మరి సహజీవనంలో ఆ బాధ్యత ఎక్కడి నుంచి వస్తుంది? సహజీవనం చేయడం ఆధునికతకు చిహ్నం కాదు, దరిద్రం. ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం, గౌరవం, బాధ్యత, నిజాయితీ, పరస్పర సమ్మతి ఇలాంటివి ఏర్పరచుకున్నప్పుడు భార్యాభర్తల బంధం చాలా దృఢంగా ఉంటుంది. సంబంధాలకు విలువ ఇచ్చేది పెళ్లి, కలిసి జీవించే విధానం. ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు గౌరవిస్తూ, స్వేచ్ఛను కాపాడుతూ, బాధ్యతలను పంచుకుంటూ ఒక కుటుంబాన్ని, ఒక వ్యవస్థను నిర్మించే గొప్ప అనుభూతి. అలాంటి అనుభూతిని పొందాలి అని అంటే పెట్టి పుట్టాల. అంతేగాని బరిదెగిచ్చినట్టు పెళ్లికి ముందే కలిసి ఉంటాం, మేము మా ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం, దీన్నే మేము పెళ్లి అనుకుంటాం, పెళ్లి మీద మాకేమి లేదు, ఇష్టం వచ్చిన వాళ్ళు ఒక రోజు ఒకటితో ఉంటా, అయిపోయినాక ఇంకొకటితో వెళ్ళిపోతా, ఇష్టం వచ్చినంత కాలం ఒక దాంతో ఉంటా, తర్వాత ఇంకో దాని దగ్గరికి వెళ్తా అంటే అది దరిద్ర భావజాలం. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు యువతకు ఏమాత్రం ఆదర్శం కాదు. ఇలాంటి మాటలు నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడటం మానేయండి. ఫస్ట్ మీ మనస్సాక్షికి మీరు చెప్పుకోండి. జీవితంలో ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకొని తన కోసం అంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడం అది అమ్మాయికైనా అబ్బాయికైనా ఎంతో గర్వమైన విషయం. ఆ బంధం విలువ తెలుసుకోండి. తెలుసుకుంటే ఆ బంధం నుంచి బయటికి రావాలనిపించదు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.